హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శంకర్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను బెస్ట్ ఫోన్స్ అండర్ 30,000 అనే వీడియో చేయబోతున్నాను. అందులో ఫస్ట్ ఇప్పుడనే బెస్ట్ ఫోన్స్ అనేవి 30,000 లోపి అని ప్రైస్ ఇంక్రీజ్ అయినాయి అన్నమాట. అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి ఐక్యూ నియో 10. ఇది 36,999కి వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి పోకో F7. ఇది అనేది 34,000కి ప్రైస్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి H70. ఇది 32,000కి ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఈ 3 ఫోన్స్ అనేవి ఇదివరకు 30,000 లోపు ఉన్నాయి. ఇప్పుడు 30,000 పైన ప్రైస్ ఇంకాయి. ఎందుకంటే ర్యామ్ చిప్ ప్రైసెస్ కానీ స్టోరేజ్ కానీ ఇప్పుడు అన్ని ప్రైసెస్ పెరిగిపోయాయి అన్నమాట. సో ఇవన్నీ 30,000 పైన అయిపోయినాయి ఫోన్స్ అన్నీ. ఇప్పుడు ప్రస్తుతం బెస్ట్ ఫోన్స్ అండర్ 25,000 ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా పరంగా చూసుకుంటే అందులో ఫస్ట్ ఫోన్ వచ్చేసరికి వివో T4 Pro. ఇది మనకి 27,000 నుంచి 28,000 మధ్యలో ఉంటుంది. దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ఫొటోస్ అనేవి చాలా క్లారిటీగా వస్తాయి అన్నమాట. ఇది 50 MP మెయిన్ కెమెరా. సో మెయిన్ సోనీ IMX కెమెరా. అలాగే 50 MP 3x పెరిస్కోప్ కెమెరా ఉంటుంది. అలాగే మనకి 2 MP బోకే కెమెరా ఉంటుంది. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అది అలాగే 6.77 కర్వ్డ్ డిస్ప్లే AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి 5000 నిట్స్ పీక్ అనేది ఉంటుంది. ఇది మనకి బ్యాటరీ విషయానికి వస్తే 6500 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 90 వాట్ ఫాస్ట్ ఛార్జ్ ఉంటుంది. ఇది మనకి IP68 IP69 వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. అలాగే మనకి ఇది 4 years to 6 years అప్డేట్స్ అనేవి ఉంటుంది. అలాగే దీని ప్రాసెసర్ వచ్చేసరికి చూస్తే ఇది మనకు కొద్దిగా తక్కువ స్నాప్డ్రాగన్ 7th Generation 4 ప్రాసెసర్ మాత్రమే ఉంటుంది. కానీ కెమెరా పరంగా వస్తే ఇది అనేది బెస్ట్ ఫోన్. అలాగే ర్యామ్ కూడా మనకి ఇది LPDDR4Xతో వస్తుంది. అలాగే UFS 4.2తో వస్తుంది. ఇది మనకి కొంచెం ప్రాసెసర్ అనేది ర్యామ్ పెర్ఫార్మెన్స్కి జనరల్ యూస్కి మాత్రమే యూజ్ అవుతుంది. లేదు ఇవి ర్యామ్స్ వచ్చేసరికి మనకి 8GB 128GB నుంచి 12GB 256GB స్టోరేజ్ వరకు అవైలబుల్గా ఉంటుంది. కొద్దిగా గేమ్స్ కూడా ఆడతాను అనే వాళ్ళకి కెమెరా కూడా బాగుండాలి అనే దానికి నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మోటో X60 Pro. ఇది మనకి 256GB స్టోరేజ్తో ఉంటుంది. అలాగే 27,000 ప్రైస్. ఇది మనకి ప్రాసెసర్ కూడా మనకి ఇది MediaTek Dimensity 8350 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ ఉంటుంది. అలాగే ర్యామ్ వచ్చేసి కూడా మనకి 8GB 12GB ర్యామ్ LPDDR5Xతో వస్తుంది. అలాగే UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. మనకి ఇది 120Hz గేమింగ్ వాడచ్చు. అలాగే కెమెరా వచ్చేసరికి మనకి ఇది 50 MP మెయిన్ కెమెరా OIS కెమెరా. అలాగే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఇందులో NFC ఉంటుంది. అలాగే IP68 69 వాటర్ రెసిస్టెంట్ కూడా. అలాగే 90 వాట్ టర్బో ఫాస్ట్ ఛార్జ్ ఉంటుంది. ఇది మన డిస్ప్లేస్ పరంగా వస్తే 6.77 కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే మనకి ఇది 4500 నిట్స్ పీక్తో వస్తుంది. అలాగే మనకి ఇది 10 MP టెలిఫోటో కెమెరా. అలాగే 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది మనకి ఓన్లీ గేమ్సే అనుకుంటే ఈ 2 మోడల్స్ ఉన్నాయి. మనకి ఓన్లీ గేమ్సే ఆడుతున్న కెమెరా బాగున్నా జనరల్గా ఉన్నా పర్లేదు అనుకునే వాళ్ళకి ఇంకో 2 మొబైల్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఐక్యూ నియో 10R. ఇది లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 8500 Gen 3తో వస్తుంది. అలాగే మనకి ఇది చాలా ఫాస్ట్ ప్రాసెసర్ అన్నమాట. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి రియల్మీ GT70. ఇది మనకి MediaTek Dimensity ప్రాసెసర్తో వస్తుంది. MediaTek Dimensity 8400 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 120Hz గేమింగ్కి ఉంటుంది. అలాగే మనకి ఇది ర్యామ్ వచ్చేసరికి LPDDR5X అండ్ UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. అలాగే మనకి ఐక్యూ నియో 10R వచ్చేసరికి మనకి 28,000 ప్రైస్ ఉంటుంది. ఇది మనకి 5X ర్యామ్ అలాగే UFS 4.1 స్టోరేజ్ ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 8th Generation 3 ప్రాసెసర్తో ఉంటుంది. మన గేమింగ్ ఫీచర్స్ ఎక్కువ వస్తుంది. అలాగే ఈ రెండు మంచి ఫోన్సే. కానీ ఇందులో ఐక్యూ నియో 10R బెస్ట్ ఫోన్ అని నేను అనుకుంటున్నాను. రియల్మీ GT70తో కంపేర్ చేస్తే
రెండు స్పెసిఫికేషన్స్ సేమ్ ఉన్నాయి, కానీ ఐక్యూ నియో 10R వచ్చేసరికి మన 128GB మోడల్ కూడా వస్తుంది. కాకపోతే దీంట్లో మనకి NFC ఉండదు, IP65 రేటింగ్ ఉంటుంది. రియల్మీ జీటీకి వస్తే మనకి 70కి వస్తే మనకి IP68, 69 వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది అందులో. అలాగే ఐక్యూ నియో 10Rలో మనకి స్టోరేజ్ వచ్చేసి కూడా UFS 3.1 ఉంటుంది. రియల్మీ జీటీ వచ్చేసరికి GT70 వచ్చేసరికి మనకి ప్రైస్ 33,000 ఉంటుంది. రియల్మీ GT70 అడ్వాంటేజ్ ఏంటంటే మనకి వాటర్ రెసిస్టెంట్ IP68 అండ్ 69 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. ఈ 2 ఫోన్స్లో మనకి టెలిఫోటో లెన్స్ ఉండవు. ఇంకా ఐక్యూ నియో 10R విషయానికి వస్తే మనకి ఇది 6.78 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 3 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే 50MP మెయిన్ కెమెరా, 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, అలాగే 2MP 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అలాగే రియల్మీ GT70 వచ్చేసరికి మనకి 6.8 1.5K AMOLED కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇది మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 8400తో వస్తుంది. అలాగే ఇది 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అలాగే ఇది బ్యాటరీ విషయానికి వస్తే మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది ఐక్యూ నియో 10R. అలాగే 80W ఫాస్ట్ ఛార్జింగ్. అలాగే మనకి రియల్మీ GT70 బ్యాటరీ విషయానికి వస్తే 7000 mAh బ్యాటరీతో వస్తుంది, 120W ఫాస్ట్ ఛార్జ్తో వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి నథింగ్ ఫోన్ 3A Pro. ఇది మనకి 50MP మెయిన్ కెమెరా, అలాగే 50MP టెలిఫోటో కెమెరాతో వస్తుంది, 8MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. ఈ 50MP ఫ్రంట్ కెమెరాతో కూడా వస్తుంది. మనకి ఇందులో నథింగ్ ఫోన్ 3A Proలో మనకి UI అనేది చాలా బాగుంటుంది అనమాట, చాలా ఫాస్ట్గా ఉంటుంది స్పీడ్ అనేది. అలాగే మనకి ఇందులో డిసడ్వాంటేజ్ అంటే నథింగ్ ఫోన్లో ఛార్జర్ అన్న కేస్ ఎవరు మనం సపరేట్గా కొనుక్కోవాలి. అలాగే బ్యాటరీ కూడా వచ్చేసరికి మనకి చాలా తక్కువ ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో ఉంటుంది. అలాగే మనకి 6.77 FHD AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే ఇది గేమింగ్కి పనికిరాదు, జనరల్ యూస్కే యూస్ చేయాలి. దీని ప్రాసెసర్ కూడా వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 3తో వస్తుంది. అలాగే దీని ర్యామ్ వచ్చేసరికి LPDDR4Xతో ఉంటుంది. స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 మాత్రమే. అవి బెస్ట్ ఫోన్స్. మిగతా ప్రైసెస్ ఇంక్రీజ్ అయ్యాయి. స్టార్టింగ్లో చెప్పినట్టు OnePlus Nord 5 అనేది ఇప్పుడు 30,000 పైన ప్రైస్ ఉంది. ఇందులో టెలిఫోటో లెన్స్ ఉండవు, కానీ దీనికి అప్గ్రేడ్ కొన్ని రోజుల్లో వస్తాయి, అప్పటి వరకు వెయిట్ చేయగలంటే అది తీసుకోండి, అది బెస్ట్. ఇది మనకి స్టోరేజ్ విషయానికి వస్తే UFS 3.1 బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీ. ఇందులో మనకి 90Hz గేమింగ్ మాత్రమే ఉంటుంది, 120Hz గేమింగ్కి ఇంకా తీసుకురాలేదు. నెక్స్ట్ సిరీస్లో అప్డేట్ చూద్దాం. అలాగే నెక్స్ట్ ఫోన్ వచ్చేసరికి మనకి Oppo F7 32,000 ప్రైస్ అనేది ఉంది. ఇది మనకి మంచి ప్రాసెసర్ 8th జనరేషన్ 3తో వస్తుంది. ఇందులో కూడా 90Hz ఇచ్చారు, కానీ 120Hzకి తీసుకురాలేదు. 120Hzకి తీసుకెళ్తాం, చూద్దాం. ఇది మనకి 6.8 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి Moto Edge స్లిమ్ ఫోన్. ఇది Moto H70 అనేది లైట్ వెయిట్, చాలా అల్ట్రా థిన్ వెయిట్గా ఉంటుంది. ఇది మనకి కెమెరా యూస్కి, జనరల్ పర్పస్ కెమెరా యూస్కి, గేమ్స్కి పనికిరాదు, జనరల్ యూస్కి పనికి వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 4 ప్రాసెసర్తో వస్తుంది. అలాగే మనకి ఇది 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరాతో వస్తుంది. అలాగే 50MP ఫ్రంట్ క్యామ్తో వస్తుంది. ఇది మనకి ఇందులో టెలిఫోటో లెన్స్ ఉండవు. ఇది మనకి 159 grams వెయిట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవి బెస్ట్ ఫోన్స్ అండర్ 30,000. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని వాళ్ళకి చాలామందికి షేర్ చేయండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంటిల్ దెన్ బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.